దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో లోకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనము చివర వచనాలు చదువుకుందాం. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించదను. దేవుని యొక్క బిడ్డరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క బిడ్డరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయనను సేవించదము. ఆయన్ను మనము సేవిస్తున్నాము. ఎన్నో సంవత్సరాలు బట్టి, కొంతమంది 10 సంవత్సరాలు బట్టి, కొంతమంది 2 సంవత్సరాలు బట్టి, కొంతమంది 20 సంవత్సరాలు బట్టి దేవుని సేవిస్తున్నారు. అయితే దేవుని సేవించటం అంటే ఏంటి అంటే, మనము దేవుని సేవించటము, దేవుని దగ్గర ఆయనకి మొక్కటము, లేకపోతే ఆయనకి నమస్కరించటం, దేవుని యొక్క బిడ్డ ప్రార్థన చేయటం, లేకపోతే ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటం. మనము ఆయన్ని ఎన్ని సంవత్సరాల నుండి ఆయన సేవిస్తున్నావో నాకు తెలియదు. దేవుని సేవించిన వారు అనేక మంది ఆయా రీతులుగా దేవుని సేవించారు. బలి అర్పించటం ద్వారా దేవుని సేవించారు. దేవుని ద్వారా ప్రార్థన చేయటం ద్వారా దేవుని సేవిస్తున్నారు. అయితే మన యొక్క జీవితాల్లో దేవుని సేవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తప్పకుండా తన ఆశీర్వాదాన్ని ఆయన కుమ్మరించాలి. నువ్వు దేవుని సేవిస్తున్నానని చెప్తున్నావు, అయితే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఆయన సేవించినట్లయితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆయన సేవించినట్లయితే, ఇగో ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు దేవుని దగ్గర ఏదైతే కోరుకుంటున్నావో ఆయన సేవించడాన్ని బట్టి తప్పకుండా అది దేవుడు నీకు సిద్ధం చేయాలి. తప్పకుండా దేవుడు నువ్వేదైతే కోరుకుంటున్నావో దేవుని సన్నిధికి వచ్చి అది తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఆయన సేవించాలి. దేవుని సేవించకపోతే సరైన రీతిగా నువ్వు ఆయన సేవించట్లేదయ్యా అంటే నువ్వెంతో నష్టపోతున్నావు అని. ఏదో రావటం, వెళ్ళటం, ఏదో పాటలు పాడటం, వాక్యం వినటం, అంతేకాదు దేవుని సేవించటము. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాము. మొట్టమొదట దేవుని సేవించేవారు శత్రువు చేతి నుండి విడిపింపబడి ఆయన సేవించాలి. దేవుని మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సేవించాలి. మూడవది ఆయన సన్నిధిని పరిశుద్ధముగా ఉండి ఆయన సేవించాలి. 4వది నీతిగా ఉండి ఆయన సేవించాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు ఆయన సేవించడాన్ని బట్టి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రజలు యెషయా ప్రవచనంలో ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా యొద్ద చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. ఈ మాట చూసినట్లయితే, అయ్యో వారు తమ నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంతేనండి నువ్వు చేసేది. దేవుని సేవించే విషయంలో నువ్వు అలాగా సేవిస్తే నీ జీవితంలో ఇదిగో బిడ్డల కోసం, కొంతమంది వివాహాల కోసం, కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది కుటుంబంలో ఆశీర్వాదాల కోసం ఎదుగుతున్నారు. అయితే దేవుని సేవించడాన్ని బట్టి దేవుణ్ణి ఇస్తాడు తప్పకుండా. అయితే దేవుని యొక్క మన యొక్క జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడి శత్రువు చేతుల నుండి విడిపించబడిన తర్వాత మాత్రమే నువ్వు ఆయన సేవిస్తే అప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. అప్పుడు ఆయన నీ తన సన్నిధికి నేను చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ఎక్కడ మనము శత్రువు చేతుల నుండి విడిపించబడట. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆయన సేవిస్తున్నామని చెప్తున్నారు. ఇగో ఇంకా శత్రువు యొక్క కబంధ హస్తాల్లోనే అనేక మంది ఉంటున్నారు. చూసారా, దేవుని శత్రువు చేతుల నుంచి విడిపించబడి నువ్వు ఆయన సేవించాలి. మొట్టమొదట ఒక మాట ఏంటంటే, ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నారు. మోషే వెళ్లి ఫరోతో మాట్లాడాడు, మేమందరము ఇశ్రాయేలు అందరము మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు మేము ఆరాధించడానికి ఇదిగో మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, నువ్వు మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిచిపెట్టు, మేమందరం వెళ్లి ఆ దేవుని మేము సేవిస్తామంటే
ఫరో అంటున్నాడు కదా, ఇదిగో మీ పిల్లలు, మీ కుటుంబము, లేకపోతే మీ యొక్క ఆస్తి ఇక్కడే ఉంచండి, ఇదిగో మీరు ఇశ్రాయేలైన పెద్దలు పురుషులు వెళ్ళి ఆయన ఆరాధించరండి అని చెప్తున్నారు. వీళ్ళు ఆరాధిస్తానికి వెళ్తారు. మనసంతా ఎక్కడ ఉంటదయ్యా అంటే కుటుంబం మీద, మరి ఆస్తి మీద వచ్చి విడిపించబడ్డావా? విడిపించబడకుండా అది సరైన దేవుని సేవించడమే కాదు. ఈ రోజున సాతానుడు అనేక మందిని ఏమండి తన వశంలో పెట్టుకున్నాడు, బంధించి పెట్టాడు. సాతాను యొక్క బందీలుగా ఉంటున్నారు అనేక మంది అబద్ధాలు ఆడటం ద్వారా. దేవుని మనము గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేయాలి. నీ పాడము పరిశుద్ధంగా ఉండాలి. మనము ద్వితీయోపదేశకాండములో మనం చూస్తాం కదా, నీ దగ్గర యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువు నీకు అప్పగించుటకు ఇదిగో పాడములో సంచరించుచుండగా ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా ఉందేమో, ఏమండి అసహ్యమైనది చూచి ఆయన వెళ్ళిపోతాడేమో, జాగ్రత్తగా మీరు మీ పాడాన్ని కాపాడుకోవాలి. దేవుని చాలా మంది జీవితాల్లో నీ యొక్క మనసు ప్రార్థనకు వస్తున్నావు, ధనం మీద ఉందా? లేకపోతే నీ గుడారంలో దుర్మార్గత కలిగి జీవిస్తున్నావా? ఇదిగో సాతాను అంటాడు, వెళ్తే వెళ్ళు, నా యొక్క కబంధ హస్తాల్లో ఉన్నావు. ఏ పాపము నాలో ఏలుబడి చేయట్లేదు. క్రీస్తుని బట్టి నేను విమోచించబడ్డాను, నేను ఆయన రక్తంతో నేను విమోచించబడ్డాను. నా పాపమును ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఇప్పుడు నా ఏ పాపము నన్ను ఏలుబడి చేయట్లేదు, నేను స్వతంత్రులను అని అంటున్నావా? అప్పుడే నీ ఆరాధన, లేకపోతే నువ్వు ఆచరించే ఆచరణ, లేక నువ్వు ఆరాధించే ఆరాధన దేవునికి అంగీకారముగా మార్చబడుద్ది. దేవుని స్తోత్రం. శత్రువు చేతుల నుంచి విడిపించబడి ఆయన సేవించాలట. విడుదల నొందాలి, విడుదల నొందాలి. సాతానుడు ఒక్కొక్క పాపం నీలో, నీ తలంపుల్లో విషయం ఉందా? దేవుని నీ మాటల్లో విజయం పొందావా? ఏమంటే కొంతమంది త్రాగుడనే కట్లతో బంధించబడ్డారు. పానపరాలు, గుట్కాలు, సిగరెట్లనే, అనేక మంది అబద్ధాలనే ఆ యొక్క బంధకాల్లో కట్టుబడి ఉంటున్నారు. అయితే దానిలో నుంచి విడిపించబడి ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన దేవునికి అంగీకారం అవుద్దట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏకాంత ప్రార్థనలో కూడా మేము పరిశుద్ధాత్మ కోసం, అగ్ని కోసం అడుగుతున్నాము, పాటలు పాడుతున్నాము. పాటలు పాడుతూ ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రవచన రూపంలో, మీరు పాటలు కాదు, మీలో పాపం ఉంది, మీరు బంధకాల్లో ఉన్నారు, మీరు పాపంలో ఉండి పరిశుద్ధాత్మను మీరు అడిగినా అది పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రాడు. పరిశుద్ధాత్మ దేవునిగా నేను మీలోకి రాను. మీరు మీ పాపమని కూడా ఒప్పుకోండి. పాపమని విడిపించబడాలి. ఇగో ప్రభు రక్తం చేత మీరు కడగబడాలి. అప్పుడే మీలోకి వస్తా. మీలో ఉన్న అపవిత్రత తీసేసుకోకుండా, సాతానిక కబంధ హస్తాల నుంచి విడిపించబడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాలేడు. దేవుడు నీలోకి రావటం, లేకపోతే నువ్వు ఇంకా అపవిత్రతలోనే ఉండి ఆరాధన చేసే నోరట పవిత్రంగా ఉండాలట, కల్మషం కాకుండా చూసుకోవాలట. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మరొక మాట దేవుని యొక్క బిడ్డ, ఏలియా ప్రార్థించినప్పుడు అగ్నిగా దేవుడు రావటానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు బయలు ప్రవక్తలు అగ్ని కొరకు మరి అరిశారు, కేకలు వేశారు, కానీ వారికి ప్రత్యక్షం కాలేదు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక సవాలుకరంగా నిలబడ్డాడు దేవుని కొరకు. అయితే ఏలియా బలిపీఠం కట్టాడు. బలిపీఠం చుట్టూ కందకం తవ్వాడట. కందకం తవ్వాడు. కందకం తవ్వటం అంటే ఏంటి అంటే, ఇది ప్రత్యేకించబడింది, విడుదల పొందింది. ఏమని? ఎవరికి సాతానికి అధికారం లేదు దీని మీద, లోకానికి అధికారం లేదు దీని మీద. మధ్యలో కందకం త్రవి ఒక ప్రత్యేకించబడిన స్థలముగా ఆ స్థలాన్ని కేంద్రీకరించాడు. కాబట్టి విడుదల నొందిని, లేకపోతే సాతానికి గాని లోకానికి గాని దీనికి సంబంధం లేదు అన్నట్లుగా కందకం త్రవ్వాడట. ఎప్పుడైతే కందకం త్రవ్వి నీళ్లు పోసాడో, ఏమండి చిన్న ప్రార్థన చేయగానే అగ్నిగా దేవుడు ఆ స్థలంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండవ మాట ఏంటి అంటే, మనం ఆయన్ని మన జీవితకాలం అంతయు నిర్భయముగా ఆయనను సేవించాలట. అంటే ధైర్యముగా, నిబ్బరముగా మనం ఆయన సేవించాలి. ఈ మందిరానికి వచ్చినప్పుడు
కొంతమంది తల ఎత్తుకోలేని వారిగా అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు తల ఎత్తుకోలేకపోతున్నావు? ఎందుకు తల ఎత్తుకుని దేవుని దగ్గర ఆరాధన చేయలేకపోతున్నావు? ఏదో ఒక పాపం నీలోకి వచ్చింది, ఏదో దేవునికి అవిష్టమైన ప్రవర్తన నీలో ఉంటాను బట్టి ఏమండి ఆయన ఎదుట నిబ్బరంగా అడగలేకపోతున్నావు. అదు చూచరా, ఆదాము అవ్వలు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే తినొద్దన్నాడో ఆ పండు తిన్నారు, ఆజ్ఞాతిక్రమం చేశారు. ఏమండి తల ఎత్తుకోలేని స్థితిలో ధైర్యాన్ని కోల్పోయారు, తిరిగి వారైపోయారు. తల దించుకుని నిర్భయముగా మనము ఆయన్ని సేవించాలట, నిబ్బరాన్ని కోల్పోయారు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాలు చూసినట్లయితే కయ్యూను నీవెంతగా కృంగిపోయే స్థితిలో ఉన్నావేంటి అంటే ఏదో ఒక దేవునికి అవిష్టమైన ప్రవర్తన నీలోకి వచ్చింది. ఆ విధంగా ఉండి నువ్వు ఆయన సేవిస్తే ఆ ఆరాధన దేవుని సన్నిధి చేరదు. అయితే నీ యొక్క జీవితంలో అయ్యా నీ ఎదుట నేను నిర్దోషిని, నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను అని నువ్వు ఈ స్థానానికి వచ్చి నువ్వు ఆయన సేవిస్తే ఆ యొక్క ఆరాధన దేవునికి అంగీకారం అవుద్ది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి మూడవ మాట ఏంటంటే మన యొక్క జీవితాల్లో మూడవది పరిశుద్ధముగా ఉండి మనం ఆయన సేవించాలట. దేవుని స్తోత్రం. పరిశుద్ధంగా ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు అనేక సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, అనేక సంవత్సరాలు బట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నావు. ఇదిగో దేవుడు నా ప్రార్థన వింటలేదు, లేకపోతే నేను నా యొక్క కుటుంబంలో సమాధానం కోసం అడుగుతున్నాను, లేక నా కుటుంబంలో ఆరోగ్యం కొరకు అడుగుతున్నాను, నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆర్థిక పరంగా నేను అంతగానో కృంగిన స్థితిలో ఉన్నాను, అప్పులు పాలయ్యాను, ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ మేలు ఉండలేదు, బాప్తీసం తీసుకున్నాను, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను, శనివారం వెళ్తున్నాను, బుధవారం వెళ్తున్నాను, కానీ నాకు మేలు కలగట్లేదు అని అనేక మంది చెప్తున్నారు. నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ఆయన సేవిస్తున్నావు కదా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆయన సేవించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు మనం పొందుతాము. మనం సరైన రీతిగా ఆయన సేవించినప్పుడు ఎలా నువ్వు సేవిస్తున్నావు? ప్రతి ఒక్కరు ఏదో వచ్చి నిద్రపోతున్నారండి, చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నారు కానీ మనసంతా కూడా ఇళ్ళ దగ్గరే ఉంటుంది. ఏమండి సరైన రీతిగా హృదయపూర్వకంగా దేవుని సేవించట్లేదు. దేవుని సేవించే విషయంలో దేవుని మొట్టమొదట మనము శత్రువు చేతుల నుంచి మొట్టమొదట విడిపించబడాలి. అంటే ప్రత్యేకించబడిన వ్యక్తిగా సాతానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను విడిపించబడిన వ్యక్తిని అనే చెప్పగలిగే ఆ స్థితి నీకుందా? ఇంకా సాతాను యొక్క కబంధ హస్తాలను ఉండి ఏదో ఒక పాపములో సాతాను నిన్ను పట్టుకుని నీ యొక్క మనసును పాడు చేస్తున్నాడా? రెండవ మాట ఏంటంటే దేవుడు నిర్భయముగా మనము ఆయన సేవించాలి. అంటే రెండవది నిబ్బరమైన మనసు గలవారంగా మనం ఉండాలి. ఆ ఉండి మనం ఆయన సేవిస్తే ఆ యొక్క ఆరాధన దేవునికి అంగీకారం అవుద్ది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మీరు గమనించండి, మీరు దేవుని యొక్క వెలుగును చూడాలని ఆశపడినా, దేవుని యొక్క మహిమతో నేను నింపబడాలని ఆశించినా, లేకపోతే దేవుని యొక్క అగ్నితో నేను కాల్చబడాలని ఆశించినా, ఇదిగో దేవుని యొక్క ఆత్మదేవుడు నాలోకి రావని నువ్వు ఆశించినా, ఎలా ఆరాధిస్తున్నావో ఒకసారి మనము ఒక స్వపరీక్ష చేసుకోవాలి. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు ఒకసారి నేనైనా అలాగే ఆరాధించాలి, నువ్వైనా అలాగే దేవుని చెప్పినట్లుగానే వాక్యానుసారంగా మన ఆరాధన ఉండాలి. నువ్వు ఎలా సేవిస్తున్నావో చూచరా, పరిశుద్ధంగా ఉండి మనం ఆయన సేవించాలట. మనము ఈ మాట అనేక సార్లు వింటున్నాము, దేవుడు నేను పరిశుద్ధుడైన గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎరగను లేడు, చూడను లేడు. దేవుని యొక్క విడుదల కోట్లాది మంది దేవదూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, మచ్చ డావు కళంకం లేని దేవుడు మన దేవుడు. మన ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, ఆయన గొప్ప పరిశుద్ధతలో వెలుగొందుతున్న దేవుడు మన దేవుడు. ఆయన ఆరాధిస్తున్నాం మనము. పరిశుద్ధత అంటే అంటే చూడండి, సింపుల్ గా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఒకటి మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు, రెండవ మాట ప్రోక్షించబడిన హృదయము, మూడవ మాట నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు, నాలుగవది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత, ఐదవ వచనము యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధిలో చేరుదము.
ఈ యొక్క పరిశుద్ధత అంటే ఈ యొక్క 5 విషయాలు మీరు పాటించాలి. 5 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదట మనస్సాక్షికి కల్మషము తోచకుండా. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనము, దేవుని సేవిస్తున్న మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండి ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, లేకపోతే ఆయన మనము సేవించినప్పుడు ఆ యొక్క దేవుడు మన అంగీకరిస్తాడు. చూచారా, మన యొక్క జీవితాల్లో అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నావు, అనేక సార్లు ఆయా రీతులుగా దైవ సేవకులు చెప్తూ ఉండగా నువ్వు వింటున్నావు. కానీ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏంటి అంటే మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు. అంటే పాపము నీలోకి రాకుండా చూడాలనేది ఒకటైతే, మనస్సాక్షి దేవుడు పెట్టింది, అది తలలో ఉంటది. ఏమండి, ఎల్లప్పుడూ కల్మషం అంటుతూ ఉంటదట. ఈ యొక్క మనస్సాక్షి, నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఎప్పుడైతే దేవునికి వాక్యానికి విరుద్ధంగా నువ్వు అబద్ధాలు ఆడేవనుకోండి, మనస్సాక్షి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటది. గమనించండి, వాక్యం తెలుసు నీకు, వాక్యము తెలిసినటువంటి వారి జీవితాల్లో మనస్సాక్షి పనిచేస్తుంది. వాక్యం తెలియకపోతే మనస్సాక్షి నీలో పనిచేయదు. వాక్య జ్ఞానం నీకు తెలిసిన తర్వాత నీ యొక్క మనస్సాక్షిని నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. మనస్సాక్షి సున్నితంగా ఉంటదండి, చాలా డెలికేట్. మనస్సాక్షి చాలా డెలికేట్ గా ఉంటది. సుత్తి పెట్టి కొట్టే అంత కాదు. నువ్వు ఒక అబద్ధం ఆడితే చాలు, లేకపోతే దేవునికి విరుద్ధంగా ఒక అబద్ధం ఆడితే చాలు, గుణసూదులు గుర్చినట్టుగా నీ మనస్సాక్షి బాధపడుతూ ఉంటది. అయ్యో, నేను ఎందుకు ఆ పని చేశాను. నీ యొక్క సహోదరు కనుక నువ్వు తిట్టితే, విరోధ భావంగా నీ మనసులో మాట్లాడుకుంటే, నీ మనస్సాక్షి ఎంతగానో బాధపడుతూ ఉంటది. నీ మనస్సాక్షి అపవిత్రం అయిపోతా ఉంటది. నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ మనస్సాక్షి పవిత్రంగా ఉంటుందా? అది ఎల్లప్పుడూ అపవిత్రపరచబడుతూ ఉంటదట. అయితే రెండవ మాట, నీ మనస్సాక్షి ఎలా ఉంది? ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనే విధంగా ఉందా? రెండవ మాట ఏంటి అంటే, రెండో విషయంలో ఏమండి, ప్రోక్షించబడిన హృదయము. నువ్వు పాపమును ఒప్పుకున్నప్పుడు ప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడుతూ ఉంటావు. 2009లో నేను ఆ యొక్క అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగటం చూచాను. మరలా 2015 సంవత్సరంలో, ఏమండి, ఈ యొక్క సంవత్సరంలో నేను దిగటం కళ్ళారా చూచాను. నేను ఎంతో సంతోషించాను. అయితే ఒక 2 సంవత్సరాల క్రితం కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు.